నమస్తే. నిన్న జరిగినటువంటి సంఘటన భువనగిరి సోషల్ వెల్ఫేర్ లో జరిగినటువంటి గురుకుల విద్యార్థి ఎవరైతే ప్రశాంత్ ఉన్నాడో ప్రశాంత్ యొక్క మరణం చాలా బాధాకరమైనటువంటి వార్త. ఒక పక్కన ఎంతో ఫ్యూచర్ ఉన్నటువంటి ప్రశాంత్ ని మరి అక్కడ ఫుట్బాల్ లో చనిపోయిందన్నటువంటి ఆరోపణలు వినబడతా ఉన్నాయి. అదే నిజమని చెప్పేసి తెలుస్తా ఉంది. దీనిలో భాగంగా ఈ రోజు మనం ఒకసారి పత్రికలు కనుక చూసుకున్నట్టయితే నిజంగా పత్రికలు నిద్రపోతున్నట్టుగా తెలుస్తా ఉన్నాయి, మొద్దు నిద్రలో ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నాయి. కేవలం కాసులు ఇస్తే మాత్రమే వార్తలు రాసేటువంటి తీరుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పత్రికలు మరి ప్రచారం చేసుకుంటా ఉన్నాయి. అదే దిశగా వాళ్ళ యొక్క అడుగులు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఒక రాష్ట్రంలో కలకలను సృష్టించినటువంటి ఏదైతే నిన్న సంఘటన ఉందో ఈ సంఘటన పట్ల ఒక పక్కన మీడియా గాని మెయిన్ మీడియా, మరో పక్కన పత్రికలు కూడా ఈ రోజు రాయనటువంటి పరిస్థితి నిజంగా బాధేస్తా ఉంది. నిజంగా కూడా దాంట్లో జరిగినటువంటి సంఘటన తలుచుకునేది ఉంటే కన్నీళ్లు కార్చేటువంటి పరిస్థితి ఉన్నది. అక్కడ ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి 12 ఏళ్ల బాలుడు ప్రశాంత్ మరణిస్తే కనీసం ఒక్క పేపర్ రాయేది. కేవలం కేసీఆర్కి ఏమో దగ్గులేసి హాస్పిటల్ పడతామేమో ఫుల్ పేజ్ వార్త అవుతుంది. రేవంత్ రెడ్డి ఇంట్లో కుక్క చచ్చిపోతేనేమో సగం పేజీ వార్త అవుతుంది. వాళ్ళ మనవంతో క్రికెట్ స్టేడియానికి పోతుంటేనేమో ఆ రోజు మొత్తం బ్రేకింగ్ నడిపినటువంటి మీడియా అంతా సిగ్గుపడాలి కనీసం. మరి వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రయారిటీ ఇక్కడ ఉన్నటువంటి సామాన్యమైనటువంటి వ్యక్తికి పేపర్లు ప్రయారిటీ అయ్యి, టీవీలు ప్రయారిటీ అయ్యి, రాజకీయ నాయకులు ప్రయారిటీ అయ్యారు. ఎవరు కూడా ప్రయారిటీ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మీరు ప్రయారిటీ ఇవ్వకపోయినా పర్లేదు నాయనలారా, కనీసం జరుగుతున్నటువంటి సంఘటన ప్రజలకు తెలిసేటట్టుగా చేయరి, మీకు ఉన్నటువంటి వృత్తికి న్యాయం చేయరి. దీనిపైన ఎవరు కూడా ఏ సన్యాసి కూడా స్పందించరు. అక్కడ ఉన్నటువంటి కోమటిరెడ్డి బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో భువనగిరికి సంబంధించిన నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడ మంత్రివర్గంలో ఉన్నారు. నిజంగా మీకు ఇప్పటికైనా చిత్తశుద్ధి సిగ్గు శీలం ఏమన్నా ఉండేదంటే ఖచ్చితంగా స్పందించాలి. వాళ్ళకు ఉన్నటువంటి కుటుంబానికి న్యాయం చేయాలి. ప్రాణం పోయింది, ఒక నిష్కారణంగా ఒక ప్రాణం బలి తీసుకున్నారు. ఎవరు ఈ ప్రాణాన్ని బలి తీసుకున్నారంటే ఖచ్చితంగా ప్రభుత్వం అని చెప్పొచ్చు. చదువుకుంటే ఎంతో భవిష్యత్తు ఉంటుంది. వాళ్ళకు లేనటువంటి నిరుపేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి ప్రశాంత్ తల్లిదండ్రులు ఆయనకు సీటు వస్తే అలా జైలు చేసినటువంటి పరిస్థితి. నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం. నీ మనుమడికి కనుక జరిగినట్టయితే ఈ సంఘటన మీరు స్పందించవా? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక రోజు అలుగుతే మరి నీ పదవి ఎక్కడ ఊడిపోతుందని చెప్పేసి వాళ్ళ ఇంటికి తక్కువ ఊరికి ఏదో బుజ్జగించేటువంటి ప్రయత్నం చేసినావు కదా. ఈ కుటుంబాన్ని నువ్వు ఎందుకు పరామర్శించవు? ఈ కుటుంబానికి ఎందుకు నష్టపరిహారం చెల్లించవు? దానికి ఎందుకు బాధ్యత వహించవు? గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఇట్లాంటి సంఘటనల పైన ఉరికిపోయి అక్కడ రాజకీయ లబ్ధి కోసం నువ్వు పోయి అక్కడ రాజకీయాలు చేసినటువంటి నువ్వు, నీ సంబంధించినటువంటి పార్టీ నాయకులు, మీ ప్రభుత్వంలో ఒక పిల్లాడు చచ్చిపోతే, ఒక ఫుడ్ పాయిజన్ అయి పిల్లాడు చచ్చిపోతే దాన్ని సమర్థించుకున్నటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది ప్రభుత్వం కానీ అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ. అరే ఎందుకు చచ్చిపోయినమ్మా అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నించడం, అక్కడ హాస్పిటల్లో కూడా ప్రశ్నించినటువంటి నేపథ్యంలో వాళ్ళట ఉగాది పండుగ రోజు బచ్చాలు తింటే బయట ఉన్నటువంటి మామిడి పళ్ళు తింటే వీళ్ళకట ఫుడ్ పాయిజన్ అయిందట. సిగ్గు అనిపించాలి కొంచెమైనా చెప్పడానికి. అక్కడ ఉపాధ్యాయులు అదే చెప్తా ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు అదే చెప్తారు. మరో పక్కన స్కూళ్ళకి పోయి ప్రిన్సిపాల్ అడుగుతుంటే ఇదే బచ్చాలు తిని మరి ఒక బచ్చాలు తిన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉగాది పండుగ ఎంతో గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది అందరూ. మరి సెలబ్రేషన్ చేసుకొని ఇంట్లో బచ్చాలు తిన్నటువంటి వాళ్ళకు కూడా వాంతులు విరేచనలు అయి చచ్చిపోవాలి కదా. కేవలం మరి ఆ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎందుకు చచ్చిపోయారు? ఎందుకోసం 15 మంది అస్వస్థకు పాలైపోయారు? రేవంత్ రెడ్డి ఒకసారి ఆలోచించాలి. ఇంకా సిగ్గు లేనటువంటి, ఇంకా శరం లేనటువంటి మాటలు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు కానీ. ప్రశాంత్ చచ్చిపోతే ప్రశాంత్ కుటుంబానికి గత అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇస్తారట. అంటే అది పర్మనెంట్ ఉద్యోగం కాదు, కేవలం అవుట్ సోర్సింగ్. అంటే మళ్ళీ ఊడబెట్టితే ఊసిపోయేటువంటి ఉద్యోగం. ఇందిరమ్మ ఇండ్లు ఒక 20,000 రూపాయలు అప్పటి మంది ఖర్చులకు ఇస్తారట, దాన సంస్కారాల ఖర్చు. రేవంత్ రెడ్డి ఒకసారి ఆలోచించు. నీ మనవడికి రోజు మార్చేటువంటి డైపర్ల ఖర్చు ఎంత? నీ ఇంట్లో ఉన్నటువంటి బొచ్చు కుక్కకు రోజు నువ్వు చేసేటువంటి దానికి బిస్కెట్లు చేసేటివి, పాలు ఇచ్చేటువంటి వాటికి ఎంత అవుతుంది ఖర్చు? కేవలం 20,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తావు. ఈ సంబంధించినటువంటి సంఘటన నీ ఇంట్లో నీ కుటుంబ సభ్యుల్లో ఎవరో సంబంధించినటువంటి వాళ్ళకైతే నువ్వు ఊరుకుంటావా? నీ మనవడు అంటే నీకు అంత ప్రేమ కదా. నీ మనవని తిరిగి ఇక్కడ ఉన్నటువంటి ప్రశాంత్ కాదా? దీనికి సమాధానం చెప్పు రేవంత్. చెప్పాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. ఇది కేవలం ప్రభుత్వ హత్యే. పాపం ఏదో బతుకు తెరువు కోసం అక్కడ వాళ్ళకు వెళ్ళక వాళ్ళు పాపం తల్లిదండ్రులంతా ఆ ప్రశాంత్ ఆ హాస్టల్లో పడేసినట్టయితుంటే, ఆ హాస్టల్లో వేసినట్టయితుంటే ఓ మంచి చదువుకుంటాడు, మాకు రేపు భవిష్యత్తుకి వాళ్ళు భరోసాగా ఉంటాడని చెప్పేసి ఎంతో నమ్మకంగా పెంచుకున్నటువంటి ప్రశాంత్ని ఇలా ప్రభుత్వం చేతిలో పెడితే ప్రభుత్వం నిష్కారణంగా తప్పింది. పాపం బోర్డు విలపిస్తా ఉన్నారు. వాళ్ళు ఏడుస్తా ఉంటే కన్నీళ్ళు ఆగట్లేదు, బాధేస్తా ఉంది, దుఃఖం కలుగుతా ఉంది. ఏం మనుషులే ఈ ప్రభుత్వం?
ఎవరు ఒక్కరు స్పందించరు, ఏ ఒక్క నాయకుడు స్పందించరు. ఈయన రేవంత్ రెడ్డి ఎక్కడికి పోయిండు? నిన్న ఏదో రాష్ట్రానికి పోయిందట ప్రచారం కోసం. రేవంత్ రెడ్డి గారు మీకు నిజంగా కూడా సూటిగా హెచ్చరిస్తా ఉన్నాం, మీరు చేసుకోని ప్రచారాన్ని మీరు ఎక్కడైనా కాలిపోటీ మాకు సంబంధం లేదు, కానీ మీరు చేయాల్సినటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఏం చేద్దాం అనుకుని చెప్పేసి అధికారంలోకి వచ్చిందో దాన్ని అన్నింటినీ కూడా పూర్తిగా మర్చిపోయి కేవలం మీ రాజకీయపరమైనటువంటి స్వార్థ రాజకీయాల కోసం ఇవాళ బయట రాష్ట్రాల్లో పర్యటనలు ఇవన్నీ చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రజల్ని పూర్తిగా మర్చిపోయిన కేవలం 4 నెలల్లోనే నీ పైన తిరుగుబాటు మొదలైతా ఉన్నది. నీ వెనుకల ఉన్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో, నీ వెనుకాల ఉండి నీ కోసం, నీ పార్టీ గెలుపు కోసం సహకరించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే నీ పైన తిరగబడేటువంటి రోజులు ఉన్నాయి, రోజులు వస్తా ఉన్నాయి, మాట్లాడుతూ ఉన్నారు కూడా. దీన్ని గ్రహించాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. మంత్రివర్గ కూర్పు పైన ఒక పక్కన ఢిల్లీకి 15 సార్లు పోయినటువంటి నువ్వు, టికెట్ల అంశానికి పైన 10 సార్లు పోయినటువంటి మీరు కేవలం ప్రశాంత్ కుటుంబాన్ని పరామర్శించడానికి కనీసం వచ్చేటువంటి పరిస్థితి లేదు. మీ మంత్రులు సరే నీకు ఒకవేళ చేత కాకపోతే, రాకబుద్ధి కాకపోతే, నువ్వు వేరే రాష్ట్రంలో ఉంటే నువ్వు ఇక్కడికి వచ్చి కనీసం ఆ మంత్రిలో ఉంటే పక్కన ఉన్నటువంటి మంత్రిలో వాళ్ళనైనా పంపించచ్చు కదా, ఆ కుటుంబానికి భరోసా ఇవ్వచ్చు కదా. 20,000 రూపాయలు ఇస్తావు, వాళ్ళ కుటుంబ బతుకు అంతేనా? వాళ్ళకు సంబంధించినటువంటి ఆ ప్రాణానికి వెలగట్టేది నువ్వు 20,000. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కానీ ఖచ్చితంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. నువ్వు స్పందించినటువంటి పక్షంలో ఖచ్చితంగా నిన్ను నిలదీసేటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. కేవలం ఏది రేవంత్ రెడ్డి ఒకవేళ కనుక కారుకు పంచర్ అయినా కానీ ఫ్రంట్ పేజీలో ఓ పెద్ద వార్త చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి పేపర్ వాళ్ళు. ఆ టీవీ వాళ్ళు కూడా బ్రేకింగ్ లాడుతూ ఉంటారు గంటల పాటు. కల్వకుంట్ల కవితమ్మ లిక్కర్ కేసులో ఆ సంబంధించినటువంటి కేవలం ఆమె కోర్టు ముంగటికి హాజరైతే కోర్టు ముంగటి నుంచి అటు నుంచి ఒక నిమిషం పాటు అటు ఇటు తిరిగినట్టు అవుతుంటే అది ఉదయం నుంచి మళ్ళీ రాత్రి 12 కొట్టంగా అదే బ్రేకింగ్ నడుపుతా ఉన్నటువంటి మీడియా ఈ ప్రశాంత్ సంబంధించినటువంటి ఏదైతే ఫుడ్ పాయిజన్ తో చనిపోయినటువంటి వార్తని ఎక్కడ కూడా కనీసం చూద్దామంటే ఏ పేజీలో కూడా లేదు వార్త. ఫ్రంట్ పేజీలో ఎక్కడైనా వార్త కనబడుతుంది. ఇవన్నీ ఒక వెలుగు పేపర్ వార్త చూపెట్టేటువంటి ప్రయత్నం. ఈ వెలుగులో ఉన్నటువంటి వార్తకు ఏం కనబడ్డాయి అంటే ఇలా వ్యవసాయ మార్కెట్లలో దళారి గద్దలు ఒకటి, కాబోయే ప్రధాని వాయనాడు నుంచే, ఇక మిల్లు లేని దళారికి 220 కోట్ల ధాన్యం అని చెప్పేసి ఒకటి. ఇక దాంతో పాటు ఇయాటి నుంచి నామినేషన్లు, దుబాయ్లో కుండపోత. నీకు దుబాయ్లో కుండపోత వర్షం కనబడ్డది, కానీ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా భువనగిరి ప్రాంతంలో ఉన్నటువంటి వార్తని కనపడలేదా? ఈ వెలుగు, ఇది వెలుగు కాదు, ఇది చిమ్మ చీకటి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ వెలుగు పత్రిక కాదు, ఇది చిమ్మ చీకటి పత్రిక. ఇది మొత్తం అంతా ఊడిగం చేయడం తప్పించి ప్రభుత్వానికి ఇంకేం లేదు. దీంట్లో వచ్చినటువంటి వార్తలు ఇవి. దుబాయ్లో కుండపోతట. మళ్ళీ ఇంకేమున్నది, మహబూబ్ నగర్ లో అభిమాన జనయాత్ర ఏప్రిల్ 19వ తేదీన, అంటే రేపు, అంటే ఇవాళ జరిగినటువంటి వార్తలు ఏమి లేవు. కేవలం 19వ తారీఖున అభిమాన జనయాత్ర మహబూబ్ నగర్ లో ఇక ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో చల్ల వంశీచంద్ర రెడ్డి ఇగో రేవంత్ రెడ్డి ఫోటో వేసుకొని పైన రాహుల్ గాంధీ ఫోటో వేసుకొని ఎల్లుండికి ఉన్నటువంటి ప్రోగ్రామ్ ని ఇవాళ మొదటి పేజీలో వేసినటువంటి వార్త. ఇది వెలుగు కనబడ్డది. ఈ చిన్న చీకటి అన్నటువంటి పత్రికకు ఇది కనబడ్డది తప్పించి ఇంకేది కనపడలేదు, ఆ వార్త కనపడలేదు. మరో పక్కన ఒకసారి ఈ ఆంధ్రజ్యోతి ఉంది. ఇది జ్యోతి కాదు, ఇది ఆరిపోయిన జ్యోతి. ఇది ఆల్రెడీ ఆంధ్రజ్యోతి. ఇది ఈ తెలంగాణ వార్తలకు ఈ ప్రయారిటీ ఇచ్చేటువంటి ఆస్కారం లేదు. కేవలం అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు పైన రాళ్ళేసినటువంటి వార్తలు వస్తాయి దీన్ని తప్పించి ఇక్కడ ప్రాణాలు పోయినటువంటి వార్త మాత్రం రాదు. ఇక దీన్ని రాసినటువంటి వార్త కళ్యాణం కమనీయం అనేది, యుఏఈలో జల విలయం, ఎడారిలో వసంతం. అంటే దుబాయ్లో జరిగినటువంటి సంబంధించినటువంటి వర్షం కనబడ్డది, ఎడారిలో వసంతం అనేది కనబడ్డది. అంటే పక్కనున్నటువంటి దేశంలో ఉన్నటువంటి వార్త కనబడ్డది, ఎడారిలో ఎవరు లేనటువంటి ఎడారిలో ఉన్నటువంటి వార్త కూడా ఈయన కనబడ్డది. కానీ ఇక్కడ చనిపోయినటువంటి వార్త కనపడినటువంటి పరిస్థితి. ఇగో ఇవి వార్తలు, ఇగో చూసుకోవచ్చు మనం. ఇవి ఈ పక్కన ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి వార్తలు మన రాష్ట్రం పైన రుద్దుకొచ్చి రాసేటువంటి ప్రయత్నం చేసిండు. రాష్ట్రంలో ఉన్నటువంటి వార్తలకేమో ప్రయారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి కనబడట్లేదు. ఇదే సంబంధించినటువంటి వ్యవహారం పైన, ఇదే ఫుడ్ పాయిజన్ అయినటువంటి సంఘటన పైన మొదలు వెలుగులోకి తీసుకొచ్చింది మన తొలి వెలుగు. మనం మొన్న ఆదివారం రోజు మనమే అక్కడికి వెళ్ళడం జరిగింది, నేనే స్వయంగా వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా రగన్న సైతం కూడా ఈ సంబంధించినటువంటి ఇష్యూ పైన పెద్ద ఎత్తున కూడా ఫోకస్ చేయడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా వెలుగులోకి తీసుకురావాల్సినటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పడం జరిగింది. దీన్ని కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది అక్కడ ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి భువనగిరి నల్గొండ జిల్లా నాయకులు అని చెప్పేసి మనకు తెలవడంతో ఊటా మనం ఆ ప్రభుత్వ ఆసుపత్రికి పోవడం జరిగింది. ఆ పిల్లలతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. దాన్ని మనం వెలికి తీసుకున్న తర్వాత
సుమారుగా 15 మంది అస్వస్థ గురైపోయిన ఇద్దరు హైదరాబాద్ కు వెళ్ళినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఒక పక్కన రగన్ ఏమో అక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి హాస్పిటల్ కి ఆ పిల్లల్ని పరామర్శించేందుకు చూసేందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం ఏమో అదే ఆదివారం రోజు మనం పోయి అక్కడ భువనగిరిలో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ స్కూల్ కు వెళ్ళడం జరిగింది. అక్కడ వాడు ఎంత నీచుడు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ మరీ దరిద్రమైనటువంటి వ్యక్తి. అక్కడ పోయి మనం న్యూస్ కవరేజ్ చేసేటువంటి ప్రయత్నం చేసినాం, అక్కడ ఉన్నటువంటి పరిసరాలను పరిశీలించేటువంటి ప్రయత్నం చేసినాం. మొత్తం అంతా అధ్వానమైనటువంటి పరిస్థితి. టాయిలెట్లు ఎక్కడ పోయా ఎక్కడున్నాయో తెలియదు, వాళ్ళు ఉచ్చలు ఎక్కడ పోతాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. అవి అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నది. మొత్తం ఆహారం అంతా కలుషితం అయిపోతుందని చెప్పేసి మనం చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తే మమ్మల్ని మేలు బట్టి బయటికి నెట్టేటువంటి ప్రయత్నం చేసింది అక్కడ ఉన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రిన్సిపాల్. మీకు ఎందుకు వస్తారు మీరు అని చెప్పేసి మమ్మల్ని బెదిరించేటువంటి ప్రయత్నం చేసింది. గంజాయి మూట ఉన్నది అక్కడ. ఓ గంజాయి మూట బ్యాచ్ మొత్తం అంతా మమ్మల్ని నిలగొట్టేందుకు ప్రైవేట్ వ్యక్తులని, అంటే బయట నుంచి మేము పోకపోతే మేము కేవలం కవరేజ్ చేస్తా ఉంటే మమ్మల్ని బయటకి వెళ్ళగొట్టేందుకు గంజాయి మూటకి ఫోన్ చేసి గంజాయికి సంబంధించిన బ్యాచ్ అంతా దిగింది మమ్మల్ని కొట్టేందుకు. ఆ రోజు ఈయనేమో వాళ్ళకెళ్ళి గేట్ బయటకు పోలే అని చెప్పేసి మమ్మల్ని ఏమో మెడలు బట్టి కెమెరామెన్ నన్ను నెట్టేటువంటి ప్రయత్నం చేసిండు. ఎంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థ నడుస్తా ఉందో గురుకుల పాఠశాలలో మనం అర్థం చేసుకోవచ్చు. ఒకసారి చూపేటటువంటి ప్రయత్నం చేస్తా. ఇక మనమే పోయినటువంటి ఈ పిల్లల దగ్గర మనం పోయాం. ఇగో మళ్ళీ మధ్యాహ్నం ఆలు కర్రీ స్కూల్లో ఏం ఆ రోజు పొద్దుగల కిచిడి పెట్టింది. మళ్ళీ మధ్యాహ్నం ఆలు కర్రీ పెట్టింది. మళ్ళీ సాయంత్రము చారు పప్పు పెట్టింది. అంతే, ఇవేది నాకు ఏం తెలియదు. వాంతింగ్స్ మోషన్స్ చాలా ఎమ్మటే తీసుకొని వచ్చారా లేకపోతే తెల్లాలి? వెంబడి తీసుకొచ్చాను. ఎంతమంది నీతో పాటు తిన్నటువంటి ఎంతమందికి అయింది మళ్ళీ పాయిజన్, అలాగే వామిటింగ్ మోషన్స్? చాలా మంది చాలా మంది. ఇది ఈ పిల్లలు చెప్పేటువంటి అంశం ఏంటిదంటే మాకు ఫుడ్ పాయిజన్ అనేది మేము అన్నం తిన్న తర్వాతనే అని చెప్పేసి వాళ్ళు చెప్పండి. మీకు మీ బాబుకి ఇట్లా వామిటింగ్ అయితే అని చెప్పేసి ఇక్కడ ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మీకు? ఇక మనం అక్కడ వినడం జరిగింది. వామిటింగ్ అయినా విరేచన అయినటువంటి అంశాలను కూడా ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, మనం ఆల్రెడీ వెళ్ళినటువంటి దృశ్యాలు కూడా మనం చూపేటటువంటి ప్రయత్నం చేసినాం. మనం ఆదివారం రోజు ఈ సంబంధించినటువంటి వార్తను వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఇక దీనిపైన స్పందించి కొంతమంది అధికారులు ఏదో ఉరికేటువంటి ప్రయత్నం చేసిండ్రు, అడావిడి చేసేటువంటి ప్రయత్నం చేసిండ్రు. పాపం దురదృష్టవశాత్తు ప్రశాంత్ అన్నటువంటి ఒక విద్యార్థి 12 సంవత్సరాల బాలుడు 6వ తరగతి చదువుతున్నటువంటి ఒక బాలుడు సరిగ్గా ఊహ తెలియనటువంటి ప్రపంచం తెలియనటువంటి ఒక బాలుని నిష్కారణంగా ప్రాణం తీసినటువంటి దుర్మార్గులు ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క హత్యగానే భావించాలి తప్పించి అక్కడ ఉన్నటువంటి ఫుడ్ పాయిజన్ తోటి కాదు. అక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో ఇట్లాంటి హాస్టల్లో కోకొల్లలుగా ఇట్లాంటి కలుషిత ఆహారం తిని చాలా మంది అస్వస్థకు గురైనటువంటి సంఘటనలు మనం కోకొల్లలుగా గత ప్రభుత్వంలో చూసినాం. ఇప్పుడు కూడా అట్లాంటి సంఘటనలు జరుగుతా ఉన్నాయి. వీటిపైన ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వం అయినా కానీ స్పందించాలి, వీటిపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ చేయాలి. నీ అయ్యే జాగిరా ఏమన్నా మీరు నీ ఇంతకెళ్ళి ఇస్తా ఉన్నావా, నీ జేబులోకి వెళ్ళి ఇస్తా ఉన్నావు డబ్బులు? మేము కట్టేటువంటి పనులతో కదా మీరు వాళ్ళకి పిల్లలకి కూడా వాళ్ళకు అన్నం పెట్టేది, వాళ్ళకు చదివిపించేది. నువ్వేమో ఇచ్చినట్టుగా నువ్వేమో చేసినట్టుగా ఏ పేరు ఒక 20 లక్షలు ఏ పేరు అక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబానికి. పేద కుటుంబం కదా, నీ వల్లనే కదా చచ్చిపోయింది. ఆయన వచ్చి ఆర్డీఓను ఎంఆర్ఓ వచ్చి 20,000 రూపాయలు ఇస్తాం నీకు, ఇందిరమ్మ ఇల్లు కట్టి నువ్వు కట్టించినావు ఇందిరమ్మ ఇల్లు. అదే సంబంధించినటువంటి కోమటిరెడ్డి మీకు సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారు కదా, మీ ఇళ్ళలో ఎవరైనా ఒకరు చచ్చిపోయి మేము కట్టిస్తాం డబుల్ బెడ్రూమ్ ఇల్లుతో పాటు ఒక 50 లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ ఇస్తాం మేము. ఎవరైనా చచ్చిపోయి మరి అంటే పసిపిల్లాడి ప్రాణం పేదల ప్రాణం అంటే మీకు లెక్క లేకుండా ఉన్నది ఇట్లా ఉన్నటువంటి ప్రభుత్వానికి. ఇప్పటికైనా ఖచ్చితంగా సిగ్గు తెచ్చుకోవాల్సినటువంటి ఆస్కారం ఉన్నది. అంతేకాకుండా దీనిపైన ఖచ్చితంగా స్పందించాల్సినటువంటి ఆస్కారం కూడా ఉంటది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాపాలన పైన దృష్టి పెట్టాల్సినటువంటి ఆస్కారం ఉన్నది. కేవలం రాజకీయాల కోసం 4 రాష్ట్రాలు తిరిగి అక్కడ ఉన్నటువంటి రాహుల్ గాంధీనో మరో పక్కన సోనియా గాంధీను మచ్చిక చేసుకుందామంటే ఇక్కడ రాష్ట్ర ప్రజలు ఊరుకునేటువంటి పరిస్థితి ఉన్నది. ఏదైతే కల్వకుంట్ల కుటుంబం చేసినటువంటి దోపిడీ ప్రజలకు ఏ విధంగా అర్థమై గద్దె దించడానికి కొట్లాడినో ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి నీకు ఆ గతి తెచ్చుకోవద్దు, కొంత ఉన్నటువంటి మంచి పేరును కాపాడుకోవాలని చెప్పేసి మేము కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.